తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 100 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. 43 కోట్లతో నిర్మించనున్న వేద పాఠశాలతో పాటు నిత్య కళ్యాణ మండపం, దీక్షాపరుల భవనం, మెట్ల మార్గాల అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం 100 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 43.80 కోట్లతో నిర్మించనున్న వేద పాఠశాలకు రేవంత్ శంకుస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కలిసి వేద పాఠశాలకు భూమి పూజ చేశారు. అనంతరం 9.87 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కళ్యాణ మండపం నిర్మాణానికి, 1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గం పైకప్పు నిర్మాణానికి, 1.35 కోట్లతో నిర్మించనున్న రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణానికి, 43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమం సాఫీగా ముగిసింది.